కేవైసీ కోసం ఏఐ మరియు ఎంఎల్ యొక్క 5 అప్లికేషన్లు మరియు అవి ఎంటర్ప్రైజెస్ పై ఎలా ప్రభావం చూపుతాయి. మీ వ్యాపార వృద్ధి కోసం పరపతి ఓవర్ఫై చేయండి. 1. ఆటోమేటెడ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్. 2. గుర్తింపు ధృవీకరణ కోసం ముఖ గుర్తింపు. 3. రిస్క్ స్కోరింగ్ మరియు ఫ్రాడ్ డిటెక్షన్. 4. నిరంతర పర్యవేక్షణ మరియు హెచ్చరిక జనరేషన్. 5. వ్యక్తిగతీకరించిన కస్టమర్ అనుభవం. 1. ఆటోమేటెడ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్. డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రక్రియను ఆటోమేట్ చేయడానికి, మాన్యువల్ ప్రయత్నాలను తగ్గించడానికి మరియు ఖచ్చితత్వాన్ని మెరుగుపరచడానికి ఏఐ మరియు ఎంఎల్ అల్గారిథంలను ఉపయోగించవచ్చు. ఆప్టికల్ క్యారెక్టర్ రికగ్నిషన్ OCR టెక్నాలజీ యూటిలిటీ బిల్లులు, పాస్పోర్ట్లు మరియు డ్రైవింగ్ లైసెన్స్లతో సహా గుర్తింపు పత్రాల నుండి సంబంధిత డేటాను సంగ్రహించగలదు. ఈ అల్గారిథంలు డాక్యుమెంట్లను డేటాబేస్లు మరియు సెక్యూరిటీ ఫీచర్లతో పోల్చడం ద్వారా పత్రాల ప్రామాణికతను త్వరగా విశ్లేషించి ధృవీకరించగలవు. స్వయంచాలక పత్ర ధృవీకరణ సమయాన్ని ఆదా చేస్తుంది, మానవ తప్పిదాల ప్రమాదాన్ని తగ్గిస్తుంది మరియు నియంత్రణ అవసరాలకు అనుగుణంగా మెరుగుపరుస్తుంది. 2. గుర్తింపు ధృవీకరణ కోసం ముఖ గుర్తింపు. ఏఐ మరియు ఎంఎల్ అల్గారిథంల ద్వారా ఆధారితమైన ముఖ గుర్తింపు సాంకేతికత గుర్తింపు ధృవీకరణ కోసం శక్తివంతమైన సాధనంగా ఉద్భవించింది. ప్రత్యేకమైన ముఖ లక్షణాలు, వ్యక్తీకరణలు మరియు నమూనాలు వంటి కస్టమర్ యొక్క ముఖ బయోమెట్రిక్లను సంగ్రహించడం ద్వారా ఈ అల్గారిథంలు అధికారిక పత్రాలు లేదా ఇప్పటికే ఉన్న రికార్డులకు వ్యతిరేకంగా వ్యక్తి యొక్క గుర్తింపును ధృవీకరించగలవు. ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ కేవైసీ ప్రక్రియల యొక్క ఖచ్చితత్వం మరియు సామర్థ్యాన్ని పెంచుతుంది మరియు అదనపు భద్రతా పొరను అందిస్తుంది. ఇది గుర్తింపు పత్రాన్ని సమర్పించే వ్యక్తి నిజమైన యజమాని అని నిర్ధారిస్తుంది, ప్రతిరూపణ లేదా గుర్తింపు దొంగతనం ప్రమాదాన్ని తగ్గిస్తుంది. 3. రిస్క్ స్కోరింగ్ మరియు మోసం గుర్తింపు. ఏఐ మరియు ఎంఎల్ మోడళ్లు రిస్క్ స్కోర్లను రూపొందించడానికి మరియు సంభావ్య మోసపూరిత కార్యకలాపాలను గుర్తించడానికి భారీ మొత్తంలో కస్టమర్ డేటా, లావాదేవీ చరిత్ర మరియు ప్రవర్తనా విధానాలను విశ్లేషించగలవు. చారిత్రక డేటాను ఉపయోగించి ఈ అల్గారిథంలు అనుమానాస్పద ప్రవర్తనను సూచించే నమూనాలు మరియు క్రమరాహిత్యాలను గుర్తించగలవు. నిజ సమయ పర్యవేక్షణ మరియు విశ్లేషణ మోసపూరిత లావాదేవీలను ముందుగానే గుర్తించడానికి మరియు నిరోధించడానికి సంస్థలను అనుమతిస్తుంది, వ్యాపారం మరియు దాని కస్టమర్లు రెండింటినీ రక్షిస్తుంది. రిస్క్ స్కోరింగ్ మరియు ఫ్రాడ్ డిటెక్షన్ అల్గారిథంలు అధిక రిస్క్ ఉన్న వ్యక్తులు లేదా లావాదేవీలను తదుపరి పరిశోధన కోసం ఫ్లాగ్ చేయడం, వనరులను ఆప్టిమైజ్ చేయడం మరియు సమ్మతిని మెరుగుపరచడం ద్వారా కేవైసీ ప్రక్రియను క్రమబద్ధీకరించడంలో సహాయపడతాయి. 4. నిరంతర పర్యవేక్షణ మరియు హెచ్చరిక జనరేషన్. ఏఐ మరియు ఆధారిత సిస్టంలు అనుమానాస్పద ప్రవర్తన కోసం నిజ సమయ హెచ్చరికలను అందించడం ద్వారా కస్టమర్ కార్యకలాపాలపై నిరంతర పర్యవేక్షణను ప్రారంభించగలవు. లావాదేవీ డేటా, కస్టమర్ ప్రొఫైళ్లు మరియు మార్కెట్ ట్రెండ్లను విశ్లేషించడం ద్వారా ఈ అల్గారిథంలు అసాధారణమైన లేదా అనుమానాస్పద కార్యకలాపాలను గుర్తించగలవు మరియు తదుపరి పరిశోధన కోసం హెచ్చరికలను ప్రేరేపిస్తాయి. నిరంతర పర్యవేక్షణ సంస్థలకు నియంత్రణ అవసరాలకు అనుగుణంగా మరియు మనీ లాండరింగ్ లేదా టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్తో సంబంధం ఉన్న నష్టాలను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది సంభావ్య బెదిరింపులను త్వరగా గుర్తించడం మరియు ప్రతిస్పందించడం ద్వారా కస్టమర్ భద్రతను మెరుగుపరుస్తుంది, సురక్షితమైన మరియు మరింత సురక్షితమైన వాతావరణాన్ని నిర్ధారిస్తుంది. 5. వ్యక్తిగతీకరించిన కస్టమర్ అనుభవం. ఏఐ మరియు ఎంఎల్ అల్గారిథంలు వారి ప్రాధాన్యతలు, ప్రవర్తనలు మరియు అవసరాలపై అంతర్దృష్టులను పొందడానికి కస్టమర్ డేటాను విశ్లేషించగలవు. ఈ సమాచారాన్ని ఉపయోగించుకోవడం ద్వారా సంస్థలు కేవైసీ ప్రక్రియను వ్యక్తిగతీకరించవచ్చు, ప్రతి కస్టమర్ యొక్క నిర్దిష్ట అవసరాలకు అనుగుణంగా దీన్ని రూపొందించవచ్చు. ఇది మొత్తం కస్టమర్ అనుభవాన్ని మెరుగుపరుస్తుంది మరియు కస్టమర్ లాయల్టీ మరియు నిలుపుదలని బలపరుస్తుంది. వ్యక్తిగతీకరణ సంస్థలను లక్ష్యంగా చేసుకున్న ఉత్పత్తులు, సేవలు మరియు సిఫార్సులను అందించడానికి అనుమతిస్తుంది, కస్టమర్ సంతృప్తిని మెరుగుపరుస్తుంది మరియు వ్యాపార వృద్ధిని పెంచుతుంది. మీ వ్యాపార వృద్ధి కోసం పరపతి ఓవర్ఫై చేయండి.
ఆన్ పాసివ్ అన్ని పరిమాణాల వ్యాపారాలకు సహాయపడే కేవైసీ సాధనాన్ని ప్రారంభించింది. ఓవరిఫై అనేది మోసాన్ని నిరోధించడానికి మరియు సున్నితమైన ఆన్బోర్డింగ్ ప్రక్రియలను చేయడానికి వివిధ రంగాలకు సహాయపడే తాజా సాధనం. ఓవరిఫై యొక్క డిజిటల్ గుర్తింపు ప్రక్రియ సులభం మరియు మీ వ్యాపారానికి సహాయకరంగా ఉంటుంది. అన్ని నియంత్రణ ప్రమాణాలకు కట్టుబడి ఉండండి మరియు గోప్యతలో ఏదైనా ఉల్లంఘనను నివారించడానికి పాల్గొనేవారి ప్రైవేట్ సమాచారాన్ని గోప్యంగా ఉంచేలా చూసుకోండి. దీని డీప్ న్యూరల్ నెట్వర్క్ ఆధారిత మోడల్ OCR, ఆప్టికల్ క్యారెక్టర్ రికగ్నిషన్ టెక్నిక్తో పాటు ఖచ్చితమైన ముఖ గుర్తింపులో సహాయపడుతుంది. తాజా ఆన్ పాసివ్ సాధనం ఓవరిఫై సహాయంతో AI మరియు ML యొక్క శక్తిని పొందండి. ఈ సాధనంతో వారి సమాచారాన్ని భద్రపరచడం ద్వారా మీ వ్యాపారాన్ని వృద్ధి చేసుకోండి మరియు కస్టమర్ విధేయతను పెంచుకోండి. ముగింపు. కేవైసీ ప్రక్రియలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు మెషిన్ లెర్నింగ్ టెక్నాలజీలను ఏకీకృతం చేయడం ద్వారా సంస్థలు కస్టమర్ గుర్తింపులను ఎలా ధృవీకరిస్తాయి, ప్రమాదాన్ని నిర్వహించడం మరియు సమ్మతిని మెరుగుపరుస్తాయి. ఆటోమేటెడ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఫేషియల్ రికగ్నిషన్, రిస్క్ స్కోరింగ్, నిరంతర పర్యవేక్షణ మరియు వ్యక్తిగతీకరించిన కస్టమర్ అనుభవాలను ఉపయోగించడం ద్వారా వ్యాపారాలు తమ కేవైసీ ప్రక్రియలను క్రమబద్ధీకరించవచ్చు, కార్యాచరణ ఖర్చులను తగ్గించవచ్చు మరియు కస్టమర్ సంతృప్తిని మెరుగుపరుస్తాయి. కేవైసీ కోసం AI మరియుని స్వీకరించడం వల్ల కలిగే ప్రయోజనాలు స్పష్టంగా ఉన్నాయి. మెరుగైన సమ్మతి, పెరిగిన సామర్థ్యం, తగ్గిన మోసం మరియు మెరుగైన కస్టమర్ అనుభవాలు. సాంకేతికత అభివృద్ధి చెందుతూనే ఉన్నందున ఈ సాంకేతికతలను స్వీకరించే సంస్థలు నేటి త్వరగా మారుతున్న వ్యాపార వాతావరణంలో పోటీ ప్రయోజనాన్ని కలిగి ఉంటాయి.